హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇది డే 2 అట్ పాండిచ్చేరి. పాండిచ్చేరిలో మా డే 2 మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది ఈ వీడియో. అండ్ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. మీనాక్షి అయితే చాలా బాగుంటుంది, టిఫిన్స్ కానీ ఆర్ లంచ్ కానీ డిన్నర్ కానీ. నేను సపరేట్గా దీని గురించి అయితే వీడియో పెడతాను. అంటే మేము పాండిచ్చేరిలో ట్రై చేసిన రెస్టారెంట్స్ కానీ ఫుడ్ గురించి అయితే సెపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మేము ఫస్ట్ మార్నింగ్ అయితే ప్యారడైస్ బీచ్కి అయితే వెళ్తున్నాము. సో దానికోసం అయితే ఫస్ట్ చున్నంబర్ బోట్ హౌస్ నుంచి మనం ప్యారడైస్ బీచ్కి అయితే వెళ్ళాలి. ఈ వీడియోలో దాని ఎంట్రీ టికెట్స్ కానీ పిల్లలకి టికెట్ ఉందా లేదా ఆర్ దాని ట్రిప్ డీటెయిల్స్ ఫుల్గా నేనైతే పోస్ట్ చేస్తాను. అండ్ ఇది వర్తా కాదా అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం బోట్ హౌస్కి అయితే వెళ్దాము. పాండిచ్చేరి రీచ్ అయింది సండే. సో మేము మండే అయితే ఈ చున్నంబర్ బోట్ హౌస్కి అయితే ప్లాన్ చేసాము. సో ఫస్టే చూసుంటారు నా పాత వీడియో, రాక్ బీచ్కి ఫ్రెంచ్ కాలనీ అయితే కవర్ చేసాము ఆఫ్టర్నూన్ సెక్షన్లో. ఇదైతే సెకండ్ డే అంటే మండే. సో క్రౌడ్ అయితే అంతగా లేదు, ఎందుకంటే వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి క్రౌడ్ అయితే నార్మల్గానే ఉంది. సో టికెట్స్ కానీ ప్లేసెస్ కానీ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి, అవైలబిలిటీలో ఉంటుంది డైరెక్ట్గా అని చెప్పేసి మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అయితే టికెట్ తీసుకుంటున్నాము. అయితే ఎంట్రీ మనకి ఇక్కడైతే టికెట్స్ అయితే ఏమి తీసుకోరు. సో ఫస్ట్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. మేము వచ్చింది 2 వీలర్లో, 4 వీలర్లో అయితే రాలేదు. హోటల్ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే మీరు నార్మల్గా 2 వీలర్లో వెళ్తే ఎక్కడికైనా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి వచ్చి చూసిన తర్వాత 4 వీలర్ పార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది, అయితే కార్ పార్క్ చేసుకోవచ్చు. అయితే వీక్ డేస్లో వచ్చాం కాబట్టి ఇలా ఫ్రీగా ఉంది. నార్మల్ డేస్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఎంట్రీ టికెటే ఉంటుంది. అంటే అడల్ట్స్కి 10 రూపీస్, పిల్లలకి అయితే 5 రూపీస్. మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం మనకి బోట్ హౌస్ టికెట్స్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ ఎంట్రీ పాస్ టికెట్స్ మాత్రమే. అలా ఎందుకు పెట్టారో అనేది నాకు తెలియదు. మనకి పార్కింగ్ ఫీజు అయితే ఉండదు, ఇంక్లూడింగ్ టికెట్స్లోనే మనకి పార్కింగ్ అంతా కూడాను క్యాలిక్యులేట్ చేసి ఉంటారు విత్ జిఎస్టీ. ఇక్కడ మనకి స్కై రైడింగ్ అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళింది మార్నింగ్ కదా, అప్పటికైతే ప్రెజెంట్ అయితే ఏమీ ఓపెన్ చేయలేదు. మేము మార్నింగ్ 9 o'clock స్లాట్కి అయితే వెళ్ళిపోయాము. ఎర్లీగా వెళ్తే బీచ్లో ఎండ్ అవ్వకముందు మళ్ళీ రిటర్న్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఒక 2 hours అయినా మనం టైం స్పెండ్ చేయొచ్చు కదా అని. అండ్ ఇక్కడైతే మనకి బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం అయితే టికెట్ తీసుకోవాలి. బిలో 5 years వరకు మనకి ఫ్రీ అయితే ఉంటుంది. అబోవ్ 5 years నుంచి 10 years వరకు అయితే హాఫ్ టికెట్ ప్రైస్. అండ్ అడల్ట్స్కి అయితే 354, నాకు మా వారికి అయితే 354 అంటే పర్ పర్సన్ తీసుకున్నారు. అంటే మనం బోట్ హౌస్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వరకు అండ్ అక్కడ బీచ్ హౌస్లో మనకి అంటే ప్యారడైస్ బీచ్లో విడిచిపెడతారు. సో అక్కడ మనం 2 hours అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్లో అదే బోట్లో వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడైతే విడిచిపెడతారు. అది ఫస్ట్ అనమాట. అన్ని టికెట్ ప్రైస్ 354. అండ్ సెకండ్ టికెట్ ప్రైస్ అయితే ఇంకోటి ఉంటుంది, అది 260 రూపీస్. అదేంటంటే మనకి జస్ట్ రైడ్ చేస్తారు ఈ వాటర్లో, ఎక్కడ హాల్ట్ చేయరు. అంటే మనకి ప్యారడైస్ బీచ్లో వదలడం కానీ అలా అయితే ఏమీ చేయరు, జస్ట్ మనకి ఇలా తీసుకెళ్ళి తిప్పేసి తెచ్చేస్తారు. అండ్ మనకి ఇంకోటి ఉంది ఏంటంటే స్పీడ్ బోట్, అది కొంచెం కాస్ట్లీ, 2000+ ఎంతో ఉంది. బట్ మేము అదైతే చూస్ చేసుకోలేదు, మోటార్ బోట్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే మేము ప్యారడైస్లో ఒక 2 hours అలా టైం స్పెండ్ చేసి రిటర్న్ వద్దాము అని చెప్పేసి. ఫ్రమ్ చున్నంబర్ బోట్ హౌస్ టు ప్యారడైస్ ఈ 3 ఆప్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ రిసార్ట్స్ కూడా మనకున్నాయి. అక్కడ ప్రైవేట్ రిసార్ట్, అంటే మనము పాండిచ్చేరిలో ఉండి మనం ప్యారడైస్ బీచ్లో ఉండాలి అనుకుంటే, ఆ వ్యూ పాయింట్ కావాలి అనుకుంటే మనకి ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అది పర్ డే 7,000, 8,000 అలా కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మార్నింగ్స్ అంతా ఓకే, నైట్ టైం కొంచెం లోపలికి అంటే అన్నోన్ ప్లేసెస్ కదా, సో మనం కొంచెం రిస్కీ అని చెప్పేసి మేము అయితే ఇక్కడ బుక్ చేసుకోలేదు. ఏదైనా సరే క్రౌడ్ ఉండే ఏరియాలో బుక్ చేసుకుందాము అని చెప్పేసి మేము హోటల్ సన్లైట్ అయితే బుక్ చేసుకున్నాము. బీచ్ వ్యూ పాయింట్ బాగానే ఉంటాయి, బట్ ఏంటంటే మనం అన్నోన్ ప్లేసెస్కి వచ్చేటప్పుడు కొంచెం సేఫ్ ప్లేస్ చూసుకొని ఏదైనా బుక్ చేసుకోవాలి. లోని లాంగ్వేజ్ ప్రాబ్లం, నెక్స్ట్ ఇవన్నీ చూసుకొని మనం ఏంటంటే ఒక ప్లేస్కి వచ్చేటప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఏదైనా హోటల్ స్టేయింగ్ రూమ్ అనేది బుక్ చేసుకోవాలి. ఈ బోట్ హౌస్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. కాస్ట్ వర్తా కాదా అంటే
టూరిజం ప్లేస్ కాబట్టి వర్త్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి ఒక 2 అవర్స్ మనం అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారు కదా! సో, 354 అంటే పర్వాలేదు అనిపించింది. ఇక్కడ మనకి బార్గెనింగ్ ఆప్షన్స్ అవైతే ఏమీ లేదు. అండ్ ఆల్మోస్ట్ మేము ఈ బోట్ హౌస్‌లో 1 అవర్ అయితే అలాగా రైడ్ చేసుంటాము. మనకు తెలీదు. ఎంత కాస్ట్? ఒక రోజుకా? రోజుకి. ఒక చిన్ని మినీ ఐలాండ్ లాగా అయితే అనిపించింది. ఆల్మోస్ట్ దగ్గరకైతే మనం రీచ్ అయిపోయాము. ఇక్కడైతే మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా! అదే స్పీడ్ బోట్. దాని ప్రైస్ 2000 ప్లస్ అయితే ఉంది. 2+1 అంటే 2 ఇద్దరు అడల్ట్స్ రావచ్చు. +1 పిల్లలైతే రావచ్చనమాట. బిలో 5 ఇయర్స్ అయితే ఫ్రీ. అండ్ ఇక్కడ మనకి హాల్ట్ చేసిన తర్వాత పారడైస్ బీచ్ అనే బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం వాక్ చేయాలి. బావుంటుంది ఈ వాక్‌వే కూడాను. కొంచెం ఎండ కాబట్టి మనకి ఇలా అనిపిస్తుంది గానీ, కొంచెం మబ్బులా ఉంటే బావుంటుంది ఈ ప్లేస్ కూడాను. ఫైనల్‌గా అయితే పారడైస్ బీచ్‌కైతే రీచ్ అయిపోయాము. ఈ పారడైస్ బీచ్ విజిట్ చేయడం ఇదైతే నా సెకండ్ టైము. సో, ఫస్ట్ టైం నేను వర్క్ చేసే టైంలో అయితే ఇక్కడికొచ్చాను. అంత వేడిగా ఏం లేదు. మరి అలా అని చల్లగా కూడా లేదు. మీడియంగా ఉంది. ఎందుకంటే మేము వచ్చింది ఫెబ్ లాస్ట్‌లో కాబట్టి ఓకే. హ్యూమిడిటీ కూడా అప్పటికైతే ప్రస్తుతానికి ఏమీ స్టార్ట్ అవ్వలేదు. మేము వచ్చేటప్పటికి పర్వాలేదు క్రౌడ్ అయితే కనిపిస్తుంది. మరీ టూ మచ్ ఆఫ్ క్రౌడ్ కాకపోయినా ఓకే. ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టూ మచ్ క్రౌడ్ ఉన్నా అదోలా ఉంటుంది. అలా అని క్రౌడ్ పూర్తిగా లేకపోయినా బాగోదు. ఇలా మీడియంగా ఉంటేనే నాకు నచ్చుతుంది. అంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. అలా అని చెప్పేసి ఒక ప్రాపర్ టూరిజం ప్లేస్‌కి వచ్చామనే ఫీల్ అయితే వస్తుంది. ఎక్కువ క్రౌడ్ ఉంటే ఆ ప్లేస్‌ని మనం ప్రాపర్‌గా అయితే యుటిలైజ్ చేసుకోలేమంటే సాటిస్ఫై అవ్వదు నాకైతే. ఓయ్ రా! ఓయ్! నార్మల్‌గా వాటర్ అన్నా, ఇలా బీచెస్ అన్నా భయం. అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వెళ్ళను. దూరం నుండి చూస్తానంతే. అలానే బీచ్ కూడాను. బట్ వాళ్ళు వెళ్తుంటే నాకు భయమేసింది. నేను వెళ్ళలేదు. వాళ్ళు కూడా వెళ్ళనివ్వలేదు. జస్ట్ ఆ పైన ఆడుతాను. వాటర్ టచ్ చేస్తూ ఆడుతాను. బట్ లోపలికి అంటే అక్కడ వరకు కూడా వెళ్ళడానికి చాలా భయం. బీచ్‌కెళ్ళడం ఇష్టం. బట్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళటం అంటే నాకెందుకో భయంగా అనిపిస్తుంది. అయితే మీకు రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా! సో, అక్కడ నుంచయితే మనకి నో ఎంట్రీ. సో, అక్కడ రిసార్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రైవేట్ స్పేస్. అందరికీ అయితే నాట్ ఎంట్రీ. అక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటారు. ఇక్కడ కూడా చాలామంది సెక్యూరిటీస్ అయితే ఉంటారు. ఒక్క వాటర్ లెవెల్ వరకు మాత్రమే వెళ్ళాలి. ఒక డిఫరెంట్ అంటే కొంచెం లోపలికి వెళ్తే మనకు సెక్యూరిటీ గార్డ్స్ అయితే అసలు ఒప్పుకోరు. కర్ర పట్టుకొనొచ్చి కొట్టినా కొడతారు. అలా ఉంటారనమాట. 3-4 మెంబర్స్ అయితే. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. అంటే ఇది ఉంది కదా ఇక్కడ రెస్టారెంట్. ఇక్కడైతే మనకి రీజనబుల్ కాస్ట్ మనకి బయట బిర్యానీ అయితే మనకి ఎలా 250 రూపీస్ ఎలా ఉందో అలానే వెజ్, నాన్ వెజ్ అన్నీ కూడా ఉంటాయి. సో, మేము వెళ్ళింది మండే కాబట్టి ఇంకా నో నాన్ వెజ్. సో, ఓన్లీ జ్యూసెస్ అయితే తాగాము. మార్నింగ్ మేము బ్రేక్‌ఫాస్ట్ చేసి వచ్చాం కాబట్టి అప్పటికి మాకైతే ఆకలి అయితే వేయలేదు. బట్ అక్కడ కొంతమంది జ్యూసెస్ పరంగా అయితే ఓకే. అంటే లిమిటెడ్ జ్యూసెస్
వాటర్ మెలన్ అండ్ పైనాపిల్ మాత్రమే ఉన్నాయి. అన్నీ జ్యూసెస్ అయితే లేవు. అంటే కొంచెం లాంగ్ కదా! బయట టౌన్ నుండి తెచ్చుకొని ఇక్కడైతే వీళ్ళు ప్రిపేర్ చేయాలి కాబట్టి అండ్ జ్యూస్ కాస్ట్ ₹80, ₹90 అలా అయితే ఉంది. నాన్ వెజ్ ఐటెమ్స్‌లో మనకి చికెన్ నూడిల్స్ ఉన్నాయి. చికెన్ అంటే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే వెజ్ ఐటెమ్స్ ఉన్నాయి. నాన్ వెజ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్‌గా అంటే బయట మనకి రెస్టారెంట్స్‌లో ఎలా ఉందో అలానే అనిపించింది మాకైతే. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే టైమ్ స్పెండ్ చేసాము. కొన్ని ఫోటోస్, వీడియోస్ అలా తీసుకొని కొద్దిసేపు అయితే వాళ్ళిద్దరు కొంచెం తడిచారు. నేనైతే అసలు వెళ్ళలేదు. దూరం నుంచే ఉన్నాను. అనుకోలేదు కదా! బట్టలు తెచ్చుకోవాల్సింది. తెచ్చుకుంటే మేబీ కొద్దిసేపు ఇంకొద్దిగా తడిచేవారు. బట్ ఏంటంటే మేము డ్రెసెస్ అయితే తెచ్చుకోలేదు కాబట్టి పైన అయితే లైట్‌గా తడిచారు. అప్పటికే పాప ఫుల్‌గా తడిచింది. కాకపోతే ఏంటంటే అక్కడ ఎండగా ఉంది కాబట్టి త్వరగానే ఆరిపోయాయి. ఒకవేళ ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకుంటే పారడైస్ బీచ్‌కి క్లీన్‌గా ఉంటుంది వాటర్. బీచ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. సో, మనం ఒక స్పేర్ బట్టలు తెచ్చుకుంటే ప్రాపర్‌గా అక్కడ ఆడుకోవచ్చు. వాటర్ భయం లేని వాళ్ళు. అయితే మేము ఒక రీల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాము. బట్ అది సరిగ్గా రాలేదు. అయితే చాలా బాగుంది కదా! మంచి ఫోటోస్, వీడియోస్ అయితే చాలా అంటే మనకి పాండిచ్చేరిలో ఎక్కడెక్కడో చెప్తారు ఫ్రెంచ్ కాలనీ అని, వైట్ టౌన్ అని. బట్ ఇక్కడ తీసుకున్న ఫోటోస్ మాత్రం అల్టిమేట్‌గా ఉంటాయి. చాలా మంచిగా వస్తాయి. న్యాచురల్‌గా వస్తాయి. ఫారెన్‌లో మనకి ఐలాండ్స్ గానీ, బీచెస్ అయితే ఉంటాయి కదా! సీస్. సో, ఆ రేంజ్‌లో వస్తాయి. అంత బాగా అంటే ఫోటోగ్రఫీ వచ్చినోళ్ళు ఇంకా మంచిగా వస్తాయన్నమాట. సో, మేము అక్కడి నుంచైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే మేము పారడైస్ బీచ్‌లో టైమ్ స్పెండ్ చేశాము. ఈ ప్లేస్‌కి, ఈ టికెట్‌కి వర్తా అంటే కంపల్సరీ వర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీచ్ అంత బావుంటుంది. చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో, అక్కడైతే రిటర్న్ వచ్చిన తర్వాత మనకి సేమ్ బోట్ కాకపోయినా వేరే బోట్‌లో అయినా మనకు తీసుకెళ్ళిపోతారు. ఫస్ట్ అయితే మేము వెళ్ళింది మోటార్ బోట్. ఇదొక డిఫరెంట్ బోట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇందులో ఓన్లీ ఒక 10 మెంబర్స్ మాత్రమే పడతారు. మాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ పాండిచ్చేరిలో ఏ బోట్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము ఎక్స్‌పీరియన్స్ చేసినట్టున్నాము. ఇక్కడైతే మనకి కొంచెం మూవ్‌మెంట్ అయితే డిఫరెంట్‌గా చేస్తారు. అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్‌లో చేస్తారు కదా! మ్యాంగ్రూవ్ బోటింగ్‌లో ఇలాగా అటు ఇటు కదుపుతారు. సో, అలా అయితే ఇక్కడ కూడా చేస్తారు ఈ బోట్‌లో కూడాను. ఫస్ట్ అయితే భయమేసింది. బట్ అదొక ఎక్స్‌పీరియన్స్ అని అంటే బోట్‌లో వెళ్ళేవాళ్ళు అలా చేస్తారని చెప్పి అలా అనిపించింది. తర్వాత మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి వెతికినప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్‌లో కూడా సేమ్ ఇలానే చేస్తారని తెలిసింది. అక్కడైతే ఒక బోట్ వెళ్తుంది కదా! మేము వెళ్ళేటప్పుడు ఆ బోట్‌లో అయితే వెళ్ళాము. సో, రిటర్న్ వచ్చేటప్పుడు ఈ బోట్‌లో అయితే వస్తున్నాము. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. సో, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఇంకోటి ఇక్కడ వేరే రైడ్స్ కూడా ఉన్నాయి. బనానా రైడ్ అని, ఫ్లై రైడ్ అని, స్కై రైడ్ అని. సో, అవి మేమైతే ప్రాపర్‌గా చూడలేదు. అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అండ్ ఇక్కడ నుంచైతే మేము సీగల్ క్రూజ్ అయితే బుక్ చేసుకున్నాము. అంటే ఈ బోటింగ్ కాదు. అది వేరే ప్లేస్‌లో ఉంది. సో, ఫస్ట్ అయితే హోటల్‌కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత క్రూజ్‌కి వెళ్దాము. అది స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. మార్నింగ్ సన్‌రైజ్ ఒకటుంటుంది. సన్‌సెట్ ఒకటుంటుంది. మేము ఫస్ట్ సన్‌రైజ్‌కి అయితే బుక్ చేసుకున్నాము. అది క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను. సో, ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనము ఎగ్జిట్ అయిన తర్వాత సీగల్‌కి అయితే వెళ్ళాలి. నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను దాని డీటెయిల్స్. సో, ఒకవేళ పాండిచ్చేరి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ప్రాపర్‌గా పారడైస్ బీచ్‌కి చున్నంబర్ బోట్ హౌస్‌కి అయితే రావచ్చు. చున్నంబర్ బోట్ హౌస్ టు పారడైస్ బీచ్. ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ అంతే. మనం ప్రతి ప్లేస్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ మనకి ఉండదు.
హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మేబీ అది యాడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పాండిచ్చేరి ప్లాన్ చేస్తే ఈ ప్లేస్ కంపల్సరీ విజిట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి చెప్పలేను ఇప్పుడు హ్యూమిడిటీ ఎలా ఉంటుందో. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.